స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు, తిత్తిభము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట, లకుముకి పిట్ట అలాగా. ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపురం చేస్తుండేది ఓ సముద్రపు ఒడ్డున. అది గుడ్లు పెడుతుండేది సముద్రపు ఒడ్డున ఇసుకలో. సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసుకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేవి. పోను అది మార్చచ్చగా, అది పెంకితనంగా అక్కడే గుడ్లెట్టేది, సముద్రం పట్టుకుపోయేది. 2-3 మాటలు చూసింది. ఏమిటి నీ తెంపరితనం? నేను గుడ్లు పెడతాను, నువ్వు పట్టుకుపోతావు, సముద్రం లేకుండా చేస్తాను. ఏ గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భార్య కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం, కాస్త ఇసుక అంటించుకోవడం, సముద్రంలో చల్లుతూ ఉండడం. మిగిలిన తిత్తిభాలు చూసేయి, ఏమిటి ఆ పని అని అడిగాయి. అది నా గుడ్లు ఎత్తుకుపోయింది, నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను.